ఓం నమో వెంకటేశాయ, హరహర మహాదేవ, శంభో శంకర. మీకు ఇప్పుడు ఈ వీడియోలో రెండు గుళ్ళు చూపిస్తాను. ఒకటి కపిలేశ్వర స్వామి వారి గుడి, ఇంకొకటి శ్రీ వెంకటేశ్వర స్వామి నమూనా. ఎందుకు అంటే చాలా మంది భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటారు. అక్కడ ఎక్కువసేపు మనము ఆయన మనసారా చూడలేం కాబట్టి అటువంటి వాళ్లకు కింద తిరుపతిలో ఈ నమూనా ఆలయం అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చి మీరు ఎంతసేపు అయినా తనివి తీరా చూడొచ్చు. ఆ గుళ్ళు ఎలా ఉంటాయి ఏమనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూసి ఆనందించండి. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ మీకు అప్డేట్ వస్తాయి. మీరు చూస్తున్నది నంది సర్కిల్. కార్ వెహికల్ పార్కింగ్స్ అంతా ఇక్కడే అవుట్ సైడ్లో పెట్టుకోవచ్చు. పార్కింగ్ ప్లేస్ చాలా ఉంది. అలాగే మీరు కొద్దిగా ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకున్నారంటే మెయిన్ ఆర్చ్ ఇక్కడ వస్తుంది. కపిలేశ్వర స్వామి టెంపుల్ అంటారు. దీన్ని కపిల్ తీర్థం అని కూడా పిలుస్తారు. ఫస్ట్గా ముందుగా మీరు శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవచ్చు. మీకు రైట్ సైడ్లో వస్తుంది. మీరు నడుచుకుంటే లోపలికి వెళ్తే చూస్తున్నారు కదా, ఇది శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహము లోపల ఉంటుంది. లోపల వీడియోస్ లేవు కాబట్టి నేను బయట నుంచే చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్ మీరు దర్శనం చేసుకుని బయట వచ్చారంటే లెఫ్ట్ సైడ్లో మీకు గ్రీనరీ చాలా బాగుంటుంది. అలాగే మీరు ఇక్కడ చూసుకుని కొద్దిగా ముందుకు వచ్చి రైట్ తీసుకున్నారంటే మీకు కపిలేశ్వర స్వామి టెంపుల్ లోకి ఎంటర్ అయ్యేదానికి ఇదో ఇక్కడ మీరు ముందుగా ఎంటర్ అవ్వాలి. నేరుగా మీకు కనిపించేదే కపిల్ తీర్థం వాటర్. కొండపై నుంచి ఈ వాటర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వర్షాకాలంలో మీరు దీన్ని చూసారంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అలాగే మీరు కొంచెం ముందుకు వచ్చి రైట్ తీసుకున్నారంటే ఇక్కడ దర్శనానికి టోకన్లు ఇస్తారు. టోకన్ తీసుకొని మీరు నేరుగా దర్శనం చేసుకొని బయట వచ్చేయచ్చు. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం శ్రీ బృహదీశ్వర స్వామి వారి ఆలయం. అలాగే ఆలయం పక్కనే శ్రీవారి నమూనా ఆలయం కూడా ఉంది. ఆ రెండు మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మీరు అలిపిరి బ్యాక్ సైడ్ రూట్ ఒకటి ఉంది. ఆ రూట్లో వెళ్ళారంటే కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు లెఫ్ట్ సైడ్ లో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అనే బోర్డు ఉంటుంది. దాని కిందనే నమూనా అని బోర్డు కూడా ఉంటుంది. లెఫ్ట్ తీసుకుంటే స్టార్టింగ్ లో మీకు వచ్చేది శ్రీ బృహదీశ్వర స్వామి వారి ఆలయము. దాని పక్కనే మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి నమూనా ఆలయం కూడా ఉంది. చూస్తున్నారు కదా ఆలయము లోపల సేమ్ మీ కొండపైన ఎలా ఉంటారో అలాగే ఉంటుంది. ఇక్కడ కొండపైన ఏ సేవలు చేస్తారో ఆ సేవలన్నీ ఇక్కడ చేస్తారు. దానికి కొంచెం పక్కనే శివాలయం కూడా ఉంది. వస్తే మీరు తప్పకుండా ఇక్కడ ఈ రెండు టెంపుల్స్ దర్శనం చేసుకోండి. KVPG for all YouTube channel, subscribe, like, say, thank you for watching.